ఎక్కడి నుంచి వచ్చారా మీరు? బెంగళూరు నుంచి వచ్చినాము. మేము ఎన్ని రోజుల నుంచి చేయించుకోవాలా అనుకోండి, ఇప్పటికి కోరిక నెరవేరింది. యాడ్ చూసి మేము చేరినాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండే వీళ్ళ పేరు తెలుసా మీకు? రమేష్. ఏ ట్రస్ట్ అనేది తెలుసా? ఇది సాయి ట్రస్ట్. సాయి ట్రస్ట్ వాళ్ళు చేసినారు. చాలా సంతోషమైంది. అన్ని అనుకూలం బాగా చేసినారు. రెండోసారి పెళ్లి చేసుకుంటారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషమైంది. చాలా అనుభూతి కలిగి. మీ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది మా అమ్మ వాళ్ళ ధర్మారం నుంచి వచ్చాము. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మేము పెళ్ళి చూడాలంటే అది మాకు ఒక చాలా హ్యాపీ మూమెంట్. వీఆర్ సో హ్యాపీ. చాలా సంతోషం, చెప్పలేకుండంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన ఈ సాయి ట్రస్ట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మా అన్నయ్య నేను చాలా పుణ్యం చేసుకున్నాం. మా అమ్మ మా నాన్నకి ఇప్పుడు పెళ్లి చూసే భాగ్యం కలిగింది మా ఇద్దరికి. చాలా ద్వారా మాకి బాగానే దొరికిందండి. థ్యాంక్ యూ. మీ అమ్మ మీ నాన్నకి ఎంత ఏజ్ ఉంటుంది? మా నాన్నకి 72, మా అమ్మకి 62. ఈ వయసులో మా నాన్న ఇంతసేపు కూర్చొని చేస్తున్నాడంటే ఆ స్వామివారి దయ వల్లే మా నాన్న ఇంతసేపు కూర్చున్నాడు. ఇంత ప్రోగ్రామ్ని కూడా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. సాయి ట్రస్ట్ వాళ్ళకి చాలా రుణపడిపోయినాం మేము. చాలా థ్యాంక్ యూ. మేము అనంతపురం నుంచి వచ్చాము. మేము ఎంతో ఆనందపడుతున్నాం. సాయి ట్రస్ట్ వారికి మా ధన్యవాదములు. అనంతపురంలోనే చుట్టుపక్కల మా కర్నూలు, ఆదోని, రాయచూరు, బళ్ళారి నుంచి కూడా వచ్చారు. ఎంతోమంది ఆనందపడుతున్నారు. సాయి ట్రస్ట్ వారు చేసిన పనికి బీద సాదా చేసుకునే శక్తి లేని వారు కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా షష్ఠి భీమశాంతి చేసుకొని చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళ బంధువుల మధ్య ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు ఎంత వయసు ఉంటుంది? నాకు 61 సంవత్సరం. మేము 61 సంవత్సరంలో ఇక్కడ షష్ఠి చేసుకోవడము మనసుకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ ఆనందము మాటల్లో చెప్పలేము. మా బంధువులు సమక్షంలో అందరి ముందర మేము ఇక్కడ మా భార్యకి మరోసారి షష్ఠి పూర్తి చేసుకొని తాళి కట్టినందుకు ఎంతో ಆನಂದಂగా ఉంది. నాకు నా ಆನಂದಾనికి ಮೇರలేదు. ನಮಸ್ಕಾರ. ಇದು 390 ಇದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ್ದು. ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ನಮಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಒಂದು 5-6 ದಿವಸದ ಕೆಳಗಡೆ ಗೊತ್ತಾಯಿತು ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆನೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಕರ್ನಾಟಕದ ವಿಜಯನಗರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಕು ಕೊಟ್ಟೂರು ತಾಲೂಕಿಂದನೇ ಬಂದಿದ್ದೀನಿ. ಇಲ್ಲೆಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಗೆ ಮಾಡಲಿ ಅಂತ ಅನ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ಎಷ್ಟು ಹೇಳಿ ನನಗೆ. ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬಂದಿರಿ ನೀವು? ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಬಂದಿದ್ದೀವಿ. ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು? ಬೆಳಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಹೇಳಿದ್ರು ಬರೋದಕ್ಕೆ. ಒಂದು 10 ನಿಮಿಷ ಹಿಂದೆ ಮುಂದೆ ಆಗುತ್ತೆ, ಪರವಾಗಿಲ್ಲ, ನಡೆಯುತ್ತೆ. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ, 300 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ. ನಡೆಯುತ್ತೆ, ಏನು ಪರವಾಗಿಲ್ಲ, ಅದೇನು ಬೇಜಾರು ಅನಿಸಲ್ಲ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಈಗ ಹೆಂಗೆ ಅನಿಸೈತೆ ನಿಮಗೆ? ಏನು ಅವಾಗೆಲ್ಲ ಇನ್ನೂ ಅನುಭವ ಇರಲ್ಲ. ತುಂಬ 20 ವರ್ಷಕ್ಕೆಲ್ಲ ಮದುವೆ ಆಗಿರುತ್ತೆ. ಆ ಮದುವೆ ಅಂದರೆ ಏನು ಅಂತಲೇ ಗೊತ್ತಿರಲ್ಲ. ಈಗ ಎಲ್ಲ ರೀತಿ ಸಂಪ್ರದಾಯಬದ್ಧವಾಗಿ ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ. ಭಾಳ ఖుషియాಗುತ್ತೆ ಅದರೆಲ್ಲ తిಳ್ಕೊಂಡು ಮಾಡೋದಕ್ಕೆ. రాజు 70 ఏళ్ళు అయిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యాను. మాకు ఇది ఈ ప్రోగ్రామ్ చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు, సాయి వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు. చాలా బాగుందండి ప్రోగ్రామ్, వెరీ నైస్ ప్రోగ్రామ్, ఫైన్. ఎవరి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఎప్పుడు తెలిసింది మీకు ఇది? సాయి ట్రస్ట్ బాగా పరిచయం. ఈయనకి సత్యనారాయణ చేస్తా అంటే అక్కడ మాకొచ్చి కలిసి చెప్పినారు, ఇట్లా సత్యనారాయణ స్వామి గుళ్ళో వ్రతం చేస్తా ఉంటుంది, అక్కడ వచ్చి కలిసి. నా పేరు శేఖర్ గుప్తా అండి, కర్నూలు నుంచి వచ్చాను. మా అక్క బావ, మా చెల్లెలు బావ వాళ్లకు షష్ఠి పూర్తి మహోత్సవం జరపడానికని వచ్చాము. చాలా అద్భుతంగా జరిగింది. అయితే కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిదని చెప్పడం కోసం ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం చేస్తారు. అయితే అక్కడ కుటుంబం ఫస్ట్ ఏర్పడడానికి, వివాహం అనే బంధం ఏర్పడడానికి కోసం ఎందుకు ఏర్పడాలి అనే విషయం మన వేదాల్లో చెప్పిన పరిస్థితి అంటే, ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించడం కోసం ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఏర్పడుతుంది అని. అయితే ఒక 60 సంవత్సరాలు అతనికి వచ్చేంత వరకు ఆ జీవితాన్ని ఆ విధంగా కొనసాగించి ఆ జీవితంలోనే
ధర్మంగా సంపాదిస్తూ కొద్దిగా ఆర్థికంగా నిలబడి తన కోరికలు నెరవేర్చుకుంటూ మోక్ష సాధన కోసం ఇప్పటి నుంచి మొదలు పెట్టడం కోసం ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం కోసం ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. దాన్ని సాధించడం ఇంతవరకు సాధించారు అని గొప్పగా వాళ్ళ కోసం ఒక వేడుక జరుపుకోవడమే షష్ఠి పూర్తి మహోత్సవం అన్నమాట. అందుకు వీరు ఈ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక కుటుంబ వాతావరణాన్ని ఒక గొప్ప మహోత్సవాన్ని జరుపుకోవడం కోసం సాయి ట్రస్ట్ వాళ్ళు గొప్పగా నిర్వహించారు. వారికి ధన్యవాదాలు. కుటుంబ వ్యవస్థలో ఇంతవరకు షష్ఠి పూర్తికి ముందు ఒక జీవితము, షష్ఠి పూర్తి తర్వాత ఒక జీవితం, ఇంతవరకు ధర్మ అర్థ కామాల వరకే జీవితాన్ని కొనసాగించారు. ఈ 60 సంవత్సరాల వేడుక జరిగిన తర్వాత, షష్ఠి పూర్తి మహోత్సవం జరిగిన తర్వాత ఒక కుటుంబము, ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోక్ష సాధన కోసం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, తానెవరో తను తెలుసుకోవడం కోసం జీవితాన్ని కొనసాగించి ఈ జీవితం జీవించి ఉండగానే మోక్షాన్ని సాధించడం కోసం ఈ సాధన చేసుకోవడానికి వాళ్ళు ఇప్పటి నుంచి తయారవ్వాలి. అందుకోసం మన బ్రహ్మచర్యము, తర్వాత కుటుంబాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం అన్నమాట. సన్యాసాశ్రమంలోకి ఇంకా పోవడానికి, అడుగుడానికి వాళ్ళు తయారుగా ఉండి ఇప్పటి నుంచి జీవితం తాను ఎవరో తాను తెలుసుకొని ఈ జీవితంలోనే తాను బతికుండగానే మోక్షాన్ని సాధించడం కోసం ఇప్పటి నుంచే వాళ్ళు తయారవ్వడం కోసం ఇక్కడికి సంసారం అనే జీవితాన్ని వదిలేసి ఇప్పటి నుంచి ఎదిగి తానుగా ఎవరో తెలుసుకొని మోక్షాన్ని సాధిస్తారని ఈ షష్ఠి పూర్తి మహోత్సవం అద్భుతంగా జరిపారు. చాలా ధన్యవాదాలు.